హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో నేను ప్రెసెంట్ సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను అనమాట. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ కి మనం వెళ్ళాం, కానీ ఇక్కడికి రావడానికి నేను మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద అంత అవగాహన పెంచుకుంటే అంత మంచిదని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీతో పాటు మనం కూడా ఎదగాలని చెప్తున్నారు. కాబట్టి అలా ఎదగాలి అంటే డెఫినెట్ గా దానిలో ఉన్న లోటుపాట్లన్నీ తెలుసుకోవాలి. సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ వాళ్ళు సో ఎన్విడియో వాళ్ళతో ద ఫస్ట్ టైం ఇండియాలో ఈ యూనివర్సిటీతో వాళ్ళు కలిసి వర్క్ చేయాలని ఒక ప్రణాళికతో ఇక్కడికి వచ్చి ఒక పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఆ ప్రోగ్రామ్ కి ఎన్విడియా నుంచి, అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చి పిల్లల్ని అడ్రస్ చేస్తూ ఇచ్చిన ప్రెజెంటేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత నరేంద్ర గారికి ఒకటే చెప్పాను, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి బయట టాక్స్ అయితే గట్టిగా నడుస్తున్నాయి, కానీ తెలుగు స్టేట్స్ లో దాని మీద అంత అవగాహన లేదు పిల్లలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఆ టెక్నాలజీకి సంబంధించిన డేటా మీరు చెప్తే బాగుంటుంది సార్ అని చెప్పగానే ఓకే చెప్పారు. సో సార్, హౌ ఆర్ యు సార్? వెరీ గుడ్ అండి, థాంక్యూ. ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్. మన ఇండియా మొత్తం జీడిపి 5 ట్రిలియన్ అయితే ఓన్లీ ఎన్విడియా జీడిపి 2.7 ట్రిలియన్స్ అనమాట. సో అర్థం చేసుకోండి ఇంకా వాళ్ళ కెపాసిటీ ఏంటో. అలాంటి వ్యక్తులు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరికీ ఇంత మంచిగా మీరు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఏం చెప్తారు ఏ మీద, అండ్ ఇదే యూనివర్సిటీతో మీరు కొలాబ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అనేది దాని గురించి ప్రతి చోట డిస్కషన్ అంటూ నడుస్తోంది. ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుతున్నారు. న్యూస్ పేపర్లు అయితేనేమి, టెలివిజన్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరూ దీనిపైన చర్చ అంటూ జరుగుతోంది. అంటున్నారు అదే అని అంటున్నారు. దీనిపైన ఎన్నో రకరకాల అభిప్రాయాలు, ఒపీనియన్స్ అనేవి ఉన్నాయి. కొన్ని మంచి ఒపీనియన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని చెడ్డ ఒపీనియన్స్ కొన్ని ఉన్నాయి. తర్వాత కొన్ని భయాలు అంటూ ఈ టెక్నాలజీ పైన ఉన్నాయి ప్రస్తుతం. సో ఆ టెక్నాలజీ పైన ఇలాంటి యూనివర్సిటీస్, ఈ మన జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో ఉన్నాము. వీళ్ళు ఎన్విడియా టెక్నాలజీని, జెట్సన్ అనే ఒక ఎన్విడియా టెక్నాలజీని వీళ్ళు అడాప్ట్ చేసుకుని ఇక్కడ ఒక పెద్ద ల్యాబ్ను అంటూ ఎస్టాబ్లిష్ చేసినారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చాలా యాక్టివ్గా ముందుకు అడుగు వేసి స్టూడెంట్స్కు దీని గురించి నేర్పిస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి స్థలంలో వచ్చి వాళ్ళతో కలవడం, వాళ్ళతో మాట్లాడడం, నేను ఈ ఫీల్డ్లో పని చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన అభిప్రాయాలు వీళ్ళతో పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి సిపియు ఓకే, జిపియు అనేది ఓన్లీ మీ సంస్థే కలిగి ఉంది. గ్రాఫిక్స్ జిపియు, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది అందరికీ చాలా మటుకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎంతో మంది మనం కంప్యూటర్లు వాడుతున్నాం. అక్కడ చూస్తే ఇంటెల్ ఇన్సైడ్ అని మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది, చూస్తాము. సిపియు అలాంటిది. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ముందుకు రావడానికి కారణము ఎందుకు అంటే ఒక ముఖ్య కారణము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సడన్ గా అపియర్ అవడానికి కారణం ఏమంటే ఈ జీపీయూ అనేది, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది. కాబట్టి జీపీయూ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాట్ పాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఓన్లీ ఒక్క మెయిన్ రీజన్ రావడానికి ఈ జీపీయూ అనేది. అది ఎందుకు అని అంటే సిపియుతో జీపీయూను రెండు పోలిస్తే దీంట్లో ఉండే పవర్ 1000 ఎక్కువ పవర్, కెపాసిటీ, అంత ఇంటెలిజెన్స్ దీనికి ఉంది. అంత దీన్ని కంప్యూట్ పవర్ అంటారు. కాంప్యూటేషనల్ పవర్ అనేది జీపీయూలో 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది దీనికంటే. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాసిబుల్ ఎందుకు అయ్యింది అంటే ఈ జీపీయూ వల్ల. జీపీయూను డిజైన్ చేయడంలో ప్రామినెంట్ సంస్థ ఎన్విడియా సంస్థ. దాదాపు కొంచెం ఇబ్బంది అయిందా ఇనిషియల్ గా దాన్ని తయారు చేసే క్రమంలో? అవును. ఇప్పుడు మనం చూస్తే అందరికీ ఏఐ గురించి ఎప్పుడు తెలిసింది? 2022 సంవత్సరంలో నవంబర్లో అందరికీ ఏఐ అనేది సడన్ గా తెలిసింది. ఎందుకు అంటే చాట్ జీపీటీ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ ఒకటి రిలీజ్ చేసినారు అమెరికాలో. ఆ చాట్ జీపీటీ దాదాపు 100 మిలియన్ యూజర్స్ ఒక నెలలో అందరూ సైన్ అప్ చేసేసారు, అందరూ వాడడం మొదలు పెట్టారు. మా ఛానల్లో చాలా ప్రయోగాలు చేసాం, అందరూ వాడడం మొదలు పెట్టినారు. అప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఓ ఇదేందో కొత్తగా ఉంది, ఏదో వచ్చేసింది. అవును, యాక్చువల్ గా చెప్పాలంటే
2000 సంవత్సరం నుంచి మేము పనిచేస్తా ఉన్నాం Okay. ఏఐ పైన. దాన్ని తయారు చేయడంలో ఎట్లా దీన్ని తీసుకొని రావాలా మాకు తెలుసు. దీంట్లో మంచి ఇది ఉంది, మంచి పవర్ ఉంది, మంచి టెక్నాలజీ ఉంది, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దాదాపు 22 ఏళ్ళు మేము పనిచేస్తే ఓకే నవంబర్ 22 అందరికీ తెలిసి వచ్చింది. కాకపోతే ఎన్నో సంవత్సరాలుగా మేము పనిచేసినాం దానిపైన, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి. చివరికి ఆ కష్ట ఫలితం ఇప్పుడు అందరి ముందరు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఏ టెక్నాలజీలో మీరే జీపీయూ కనిపెట్టారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫస్ట్ లో అసలుకి? ఈజ్ నాట్ ఏ ఎండెవర్ ఫర్ ఎవ్రీబడి. ఓకే ఎందుకంటే ఇట్లాంటి దీని మీద పని చేయడం అనేది ఇది అందరికీ అచ్చిరాదు. ఎందుకంటే దీంట్లో సక్సెస్ అవుతామా సక్సెస్ కామా అనేది గ్యారంటీ లేదు. ఓకే ప్రయత్నం చేస్తా ఉన్నాం దానిపైన బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తానే ఉన్నాం. ఎంత ఖర్చు డబ్బులు పెట్టారు మీరు జీపీయూ? సెవరల్ బిలియన్ డాలర్స్. అప్రాక్సిమేట్లీ ఇండియన్ కొన్ని ఒక 50-60 వేల కోట్లు ఏమన్నా ఖర్చు పెట్టింటారు. 50-60 వేల కోట్లు జీపీయూ కోసం. Oh my అంటే God. అంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. మరి సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది మనకు తెలియదు. దట్ ఈస్ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయినా కూడా ఒక నమ్మకంతో ఇది కంపల్సరీగా మనం సక్సెస్ చేయాలా, ఈ టెక్నాలజీ ప్రజలకు మంచి చేస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే అందరూ నాలాంటి ఇంజనీర్లు, వేల కొద్ది మంది ఇంజనీర్లు ఈ సంస్థలో పనిచేయడం, చివరికి ఇది ఒక సక్సెస్ కావడం, అందరి చేతుల్లోకి రావడం. చదువు లేని అతను కూడా ఇప్పుడు ప్రపంచం అంతా ఈ జీపీయూ సపోర్ట్ కావాలంటే మీ కంపెనీని సంప్రదించాల్సిందే. 2-3 కంపెనీలు ఉన్నాయి. ఈ 2-3 కంపెనీలో చెప్పాలంటే దాదాపు ఒక 90% మార్కెట్ షేర్ ఎన్విడియా సంస్థదే. ఇంకా ఉన్నాయి వేరే సంస్థలు కూడా ఉన్నాయి, కాకపోతే ఎన్విడియాకు క్లోజ్ గా కూడా రాలేదు. అంటే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా ఏదైతే ఏమైనా కానీ మనం దిగిన తర్వాత వెనక్కి స్టెప్ వేయటం ఎందుకు అని చెప్పేసి 60,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు సార్. అది సక్సెస్ఫుల్ గా ఈరోజు జీపీయూని ఈ యూనివర్సిటీకి వచ్చి సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇక్కడ ఆ కోర్సుని కూడా. ఐ థింక్ ఇండియాలో ఫస్ట్ యూనివర్సిటీ ఇది ఏ టెక్నాలజీతో ఒక ల్యాబ్ స్టార్ట్ చేయటం కానీ, లేకపోతే స్టూడెంట్స్ బ్యాచ్ స్టార్ట్ అవటం కానీ మేబీ ఇక్కడే ఇండియాలోనే, ఎక్కడ లేదు ఈ కోర్స్ కూడా. వన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అని చెప్పొచ్చు. ఈ టెక్నాలజీలో ముందు అడుగు వేసే వాళ్ళలో చాలా కొద్ది మంది ఉన్నారు. ఇప్పుడు అందరూ ముందరకు తెస్తా ఉన్నారు ఈ టెక్నాలజీని. వాళ్ళలో జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ ముందు అడుగు వేశారు. మీరు తెలుగు వాళ్ళు కదా సార్? అవునా. మన తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యూనివర్సిటీలని అంటే వాళ్ళు సంప్రదించలేదా, లేదా మీరు సంప్రదించలేదా? అసలు ఎక్కడ అంటే మన వాళ్ళు ముందుంటారు కదా ప్రతి దానిలో, తెలుగు వాళ్ళు కూడా కొంచెం. ఇప్పుడు అంటే టెక్నాలజీ అడ్వాన్స్డ్ వచ్చిన తర్వాత మన వాళ్ళు బాగా స్పీడ్ అయ్యారండి చెప్పాలంటే. పెద్ద పెద్ద యూనివర్సిటీలు మన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎవరు మీకు ఇంకా కాంటాక్ట్ అవ్వడం కానీ ఈ టెక్నాలజీ మీద మనం కూడా కోర్సులు స్టార్ట్ చేద్దాం, సో న్యూ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఈ ఇయర్. సో జీపీయూ టెక్నాలజీ మన తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ ఎన్విడియా వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ గా మన తెలుగు అతను ఉండటం మనం గర్వకారణం అని చెప్పుకోవచ్చు. అది కూడా మన చిత్తూరు జిల్లా వాసి. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో ఉన్న యూత్ కి? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు యూత్ చాలా స్పీడ్, చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ప్రతి టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసుకునే స్కిల్ వచ్చేసింది మన వాళ్ళకి కూడా. అదే విధంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీలో అమెరికా నంబర్ 1 ఉంది, అది మామూలే. కానీ ఒక సంతోషకరమైన విషయం ఏమంటే ఈ ఏఐ టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ చూపించడము, దాన్ని వాడడంలో ఇండియా నంబర్ 2nd ప్లేస్ లో ఉంది. చాలా సంతోషకరమైన విషయం అది. సో కాబట్టి యంగ్స్టర్స్ కు, స్టూడెంట్స్ కు నేను చెప్పే ఇదేమంటే ఈ టెక్నాలజీ పైన ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో భయాలు ఉన్నాయి. ఏదన్నా చేంజ్ అనేది ఎప్పుడైతే వస్తుందో, కొత్త టెక్నాలజీ ఎప్పుడైతే వస్తుందో ఇలాంటివన్నీ సహజమే. భయపడ్డం అనేది సహజమే. కానీ మనం గత ఒక 200 ఏళ్ళు మనం చూసుకుంటే ఎన్నో కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా మనకు మంచే చేసినాయి, కానీ మనకి చెడు ఏం జరగలేదు. ఒక మనిషి, హ్యూమన్ కైండ్, హ్యుమానిటీ బెనిఫిట్ పొందింది, లబ్ధి పొందింది టెక్నాలజీస్ వల్ల. అదేవిధంగా ఈ టెక్నాలజీ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది
ఒక టెక్నాలజీని మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. మనం మంచికి ఎలా వాడుకోవాలి అనే దానిపైన మనం ఫోకస్ పెడితే తప్పకుండా ఎంతో ఎంతో మంచి జరుగుతుంది. ఒక యంగ్స్టర్స్కు అందరికి నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ వెరీ నైస్. ఇది కూడా ఇప్పుడు AI దీనిపైన నడుస్తూ ఉంది. ఇది సో ఇక్కడ ఇంకోటి ఉంది. సో ఈ టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించుకోవాలా అనే దానిపైన ఫోకస్ పెడితే తప్పకుండా ఇది వస్తుంది. ఇది ఏ టెక్నాలజీతో నడుస్తుంది. ఇప్పుడు ఏ టెక్నాలజీతో ఆన్సర్ కూడా ఇస్తుంది. అవును, ఆన్సర్ కూడా ఇస్తుంది. కాబట్టి యంగ్స్టర్స్ చెప్పేది ఏమంటే ఒక కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమే కాకుండా ఇంకొక డిసిప్లిన్, క్రాస్ డిసిప్లిన్ నాలెడ్జ్ను అలవర్చుకోవాలా. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ మాత్రమే నేర్చుకుంటే ఇట్లాంటి ప్రోడక్ట్స్ తయారు చేయలేరు. కాబట్టి మెకానికల్ దీని గురించి నేర్చుకోవాలా. ఈ రోబోట్స్లో, ఈ 2 రోబోట్స్లో నేను కూడా పనిచేశాను. దీంట్లో జెట్సన్ అనే ఎన్విడియా ప్రోడక్ట్ దీని లోపల ఉంది. ఈ ఆ ప్రోడక్ట్ వల్లనే ఇదంతా నడుస్తా ఉంది. ఇదంతా కూడా సో స్టూడెంట్స్కి అయితే ఇన్ఫర్మేషన్ అంటే ఎలా ఇవ్వాలో ఆయన ఇచ్చేశారు. డెఫినెట్గా ఈ టెక్నాలజీలో చెడు కన్నా కూడా మంచిని వెతకండి. డెఫినెట్గా ఈ టెక్నాలజీ మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్స్ అంటే అదే అయిపోయింది. కొత్త టెక్నాలజీతో వచ్చిన కోర్సులకు సంబంధించింది ఏం లేదు ఇప్పుడు. సో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది AI టెక్నాలజీ. సో AI టెక్నాలజీ వల్ల దిస్ ఈస్ ద ఫ్యూచర్. ఎస్, దిస్ ఈస్ ద ఫ్యూచర్. ఇంకా ఆడిటోరియంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. వీటితో పాటు గూస్ బంప్స్ అనమాట ఆ ప్రెజెంటేషన్. ప్రతి ఒక్కరు కూడా సుమన్ టీవీలో ఆడిటోరియంలో వచ్చిన ఆ ప్రెజెంటేషన్ కూడా డెఫినెట్గా వాచ్ చేయండి. మీకు ఎగ్జాక్ట్గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే అక్కడ మీకు దొరుకుతుంది. కాబట్టి డెఫినెట్గా ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. డెఫినెట్గా మీరైతే ఒక క్వశ్చన్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను ఎందుకు చూస్ చేసుకోకూడదు AI టెక్నాలజీ సంబంధించిన కోర్స్ అనుకుంటారు డెఫినెట్గా. సో ఇన్ ఫ్యూచర్ అంతా మందే కాబట్టి డెఫినెట్గా అందరూ AI టెక్నాలజీ మీద ఒక చూపు అయితే వేయండి. సో మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది, మీ లైఫ్ మారిపోతుంది. అట్ ది సేమ్ టైం బ్రతికే ఈ జీవన విధానం ఏదైతే ఉంది ఇప్పుడు ఇదంతా కూడా ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీతో దానికి కంప్లీట్ డిఫరెంట్ స్టైల్, లైఫ్ స్టైల్, ఇది కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ అయిపోతుంది డెఫినెట్గా. ఎగ్జాక్ట్లీ. సో గ్రేట్ సార్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇలాంటి ఒక కొత్త టెక్నాలజీతో ఇండియాకి వచ్చి డెఫినెట్గా ఇప్పుడున్న స్టూడెంట్స్ AI టెక్నాలజీ మీద ఒక అవగాహన వచ్చేలాగా కోర్స్ తీసుకుంటే మంచిది అని చెప్పడమే కాకుండా సో దీంట్లో ఉన్న లోటుపాట్లు కూడా చెప్పారు, మంచి చెప్పారు, చెడు చెప్పారు. కాబట్టి అన్ని విధాలా అందరూ ఆలోచించి డెఫినెట్గా మీకు కాంటాక్ట్ అవుతారు. సో తెలుగు స్టేట్స్లో ఉన్న యూనివర్సిటీస్ కూడా డెఫినెట్గా ఈ GPU ఏదైతే ఉందో మీ NVIDIA వాళ్ళు అక్కడ కూడా ఉన్న యూనివర్సిటీస్కి, కాలేజెస్కి హెల్ప్ చేసి స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తును అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుమన్ టీవీ తరఫున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.